అందరికీ నమస్తే అండి. నేను మీ కాజా. ఈరోజు మన విజయవాడలో జరుగుతున్న గ్రాండ్ ఎక్స్పోకి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే అయోధ్య టెంపుల్ సైట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు ఇక్కడ టైటానిక్ షిప్ మోడల్ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నేను ఫుల్ టూర్ ఇక్కడ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి ఈవినింగ్ 5 to 10 వరకు జరుగుతుంది. ఇక్కడ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు 5 కల్లా ఉండండి, ఎందుకంటే ఇవన్నీ చూడడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను అసలు అంత అద్భుతంగా ఉందన్నమాట ఈ ఎగ్జిబిషను. నేనైతే కొంచెం లేట్గానే వెళ్ళాను, సో మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. మీరు 5 కల్లా ఇక్కడ ఉంటేనే ఇక్కడ ఫోటో మనం దిగుతున్నా సరే అసలు ఈ అయోధ్య రామ మందిర్ సెట్టింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇక్కడికి వెళ్ళండి. ఎంట్రన్స్ చూస్తే ఇక్కడ ఫెస్టివల్ వైబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా లైట్, మ్యూజిక్, క్రౌడ్ ఫుల్ జాతరలో ఉంటుంది. ఫ్యామిలీతో రావడానికి పర్ఫెక్ట్ ప్లేస్. ఇంకా కిడ్స్కి అయితే అసలు ఇంకా చెప్పక్కలేదు, వాళ్ళు ఆడుకోవడానికి అసలు చాలా ఫన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. ఇది చూడండి, రామ మందిరం సెట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. టెంపుల్ స్ట్రక్చర్ డీటెయిల్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఫొటోస్కి బెస్ట్ స్పాట్. ఇక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్ అసలు మనకి ఇంకా ఫీల్ బాగా వస్తుందన్నమాట. అంత బాగా మ్యూజిక్ బాగుంది. ఎక్స్పోకి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేనైతే చాలా ఫొటోస్ దిగాను. అసలు ఎంత బాగుందంటే, నేను ఒరిజినల్ రామ మందిరం అయితే నేను చూడలేదు, అయోధ్య రామ మందిరం. కానీ నేను టీవీలో చూసినంత వరకు నేను విన్నది ఏంటంటే ఇలాగ ఉంటుందని. అసలు చాలా బాగుంది. మీరు డోంట్ మిస్ ఇట్. ఏదైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కంపల్సరీ వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఎక్స్పోని చూడండి. ఎందుకంటే ఇది ఇంకా 20-25 డేస్ ఉంటుంది. కంపల్సరీ విజిట్ చేయండి. ఏదైనా మనం అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు, అయోధ్య రామ మందిరం వాళ్ళు ఇక్కడ కంపల్సరీ విజిట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటుందని నేను విన్నాను. కానీ నేను చూసినంతవరకు ఇది ఇక్కడ మాత్రం చాలా బాగుంది. రామ మందిరం చాలా బాగా అద్భుతంగా కట్టారు. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. ఎన్నో రోజులు కష్టపడి శ్రమించి వీళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఈ పండుగకి ఇలాగని సంక్రాంతికి ఇలాగ ఓపెన్ చేయడం జరిగింది. చాలా బాగుందండి. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. ఎంతోమంది కష్టం ఉంది ఇందులో. అసలు మనం ఫీల్ అవుతుంటే 100 రూపాయల టికెట్ అండి ఫ్రెండ్స్. ఈ 100 రూపాయలకి నాకు తెలిసి చాలా తక్కువ అండి. ఇంకా ఎక్కువ పెట్టినా కూడా బాగుండేది అనిపించింది. ఎందుకంటే నేనైతే లాస్ అవ్వలేదు. చాలా ఫొటోస్ దిగాను, చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేనైతే అయోధ్య రామ మందిరం వెళ్ళాను, కానీ ఒరిజినల్గా ఆ ఫీల్ అయితే వచ్చింది నాకు. సో కానీ చాలామంది ఇప్పుడు చూడండి, మనం లోనికి ఎంట్రన్స్లోకి వచ్చాము, చాలామంది ఫొటోస్ తీస్తున్నారు, కానీ ఈ సిచ్యువేషన్ చూడట్లేదు, ఈ లొకేషన్ చూడలేదు. అట్లా అందరూ వీడియోస్ తీసుకోవడానికి సరిపోతుంది, ఎందుకంటే అంత బాగుంది. సో నా సజెషన్ ఏంటంటే కొంచెం వీడియో పక్కన పెట్టి, న్యూగా వెళ్ళే వాళ్ళు పక్కన పెట్టి కొంచెం ఈ సెట్టింగ్స్ కొంచెం బాగా ఆస్వాదించండి, బాగా చూడండి. ఎందుకంటే ఆ విగ్రహం రాముల వారిది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మీరు కొంచెం ఆ ఫీల్ చూడండి. వీడియోస్ తీయండి, కొన్ని ఒక 1 minute ఆపేసి కొంచెం చూసి, ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు ఉండేవారు. సో వెంటనే మీరు కొంచెం వీడియోస్ పక్కన పెట్టి కొంచెం ఆ ఫీల్ అవ్వండి. నేనైతే వీడియో తీయడం సరిపోయింది. నేను మీకు చెప్తున్నా కానీ నేను చాలా పొరపాటు చేశాను. ఆ వీడియో తీయడం సరిపోయింది. నేను ఆ ఫీల్ అవ్వలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్కువసేపు ఉన్నట్లు బయటికి పంపించేస్తున్నారు. సో కంపల్సరీ మన వ్యూస్ చూపించాలని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ చూసాను. నేను రెండోసారి వెళ్ళి ఇది వీడియో తీయకుండా చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలకి కానీ పెద్దవారు కానీ చూడండి, ఒకసారి అన్ని ఏజ్ వాళ్ళు వచ్చారు, అంతమంది ఫోటో చూస్తున్నారు చూడండి. అసలు ఎంత కాసేపు అంత మనం చేసే ఆ పని పక్కన పెట్టేస్తారనమాట. ఎంత ఆనందంగా ఉందంటే, నేను ఇన్ని రోజులు అవుతున్నా సరే నాకు ఇంకా మైండ్లో ఇది ఎలాగ ఉందన్నమాట ఈ సిచ్యువేషన్. అంటే ఎంత అద్భుతంగా బాగుంది. ఇప్పుడు మన ఎంట్రన్స్లోకి వచ్చింది టైటానిక్ షిప్లోకి. సేమ్
మనం మూవీలో ఎలా చూస్తామో అలాగే ఉందన్నమాట. ఈ లోన ఎంట్రన్స్ కానీ అసలు ఫొటోస్ దిగడానికి ఎన్ని ఫొటోస్ అని దిగా అసలు మీ ఎక్స్పీరియన్స్ మన కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను. ఈ టైటానిక్ షిప్ మోడల్ చాలా పెద్దదిగా సెటప్ చేశారు ఫ్రెండ్స్. షిప్ ఫ్రంట్ ఫోటో పాయింట్ కూడా ఉంది. సినిమాలో చూసిన టైటానిక్ గుర్తొచ్చింది. అసలు మళ్ళీ అంత చాలా బాగా కట్టారు. ఇది కిడ్స్కి యూత్కి అందరూ ఇక్కడ సెల్ఫీస్ బాగా దిగుతున్నారు. ఇంకా జాక్ రోజ్ పోస్లో ఫోటో తీసుకున్న రీల్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేనైతే జాక్తో ఫోటో దిగాను, చాలా కామెడీగా ఉంది. అసలు ఈ స్క్రిప్ట్ చూస్తే మనకి మూవీలో వీళ్ళు డ్యాన్స్ చేసేది ప్లేస్ గుర్తుకొచ్చింది. ఏదైనా రియల్గా చూడలేకపోయినా ఈ ఫీల్ మాత్రం నేను ఫీల్ అయ్యాను. అంటే ఈ ప్లేస్లో ఇలా ఉంటుంది, నేను కూడా ఉన్నాను అందులో ఆ షిప్లో కూడా ఈ ప్లేస్లో అన్నట్టు చాలా ఒరిజినల్ ఫీలింగ్ వచ్చింది. మీకు ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా దూరంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం విజయవాడ వచ్చి ఎక్స్పోని ఫీల్ అవ్వండి. మీకు ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే 1-2 సార్లు చెప్తున్నాను, నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యానండి. కాకపోతే ఒకటే ప్రాబ్లం, నేను కొంచెం లేట్గా వెళ్ళాను, 7:30, 8కి వెళ్ళాను. కొంచెం వేరే వర్క్ ఉండటం వల్ల. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా వెళ్ళండి. అసలు మీకు టైం కూడా సరిపోదు. మీరు ఎంత తొందరగా వెళ్ళినా కూడా ఇవన్నీ చూడడానికి, ఆ ఫొటోస్ దిగడానికి, లోన ఆ కిడ్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అసలు ఒకటని కాదు, జెయింట్ వీల్. మీరు బయట మనం కొనే ఐటమ్స్ కన్నా ఇక్కడ డ్రెస్సెస్ కానీ వేరే బ్యాంగిల్స్ కానీ ఒకటని కాదు, అన్నీ బయట మనం కంపేర్ చేసుకున్న రేట్స్ కన్నా ఈ ఎగ్జిబిషన్ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఎందుకంటే నేను రియల్గా చూసాను కాబట్టి ఈ రేట్స్ చెప్పగలుగుతున్నాను. చాలా రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. యూట్యూబ్లో పెడతారు. రాకపోతే ఏమైంది ఫుడ్ అందరు కంపల్సరీ ఫ్రై ఆడండి ఆనందించండి కంపల్సరీ ఫ్రై ఆడండి ఆనందించండి పెద్దది మళ్ళీ కంపల్సరీ ఫ్రై ఆడండి ఆనందించండి కంపల్సరీ ఫ్రై ఆడండి ఆనందించండి కంపల్సరీ ఫ్రై ఆడండి ఆనందించండి
17 కంపల్సరీ ప్రైజ్ ఆడండి ఆనందించండి చేయొచ్చింది కంపల్సరీ ప్రైజ్ ఆడండి ఆనందించండి ఆడండి ఆనందించండి బౌలింగ్ గేమ్ గ్యారంటీ ప్రైజ్ 5 బట్టి 6 బట్టి బౌలింగ్ గేమ్ కంపల్సరీ ప్రైజ్ ఆడండి ఆనందించండి బౌలింగ్ గేమ్ మీరు మీ చిన్నారు ఆడండి ఆనందించండి బౌలింగ్ గేమ్ గ్యారంటీ ప్రైజ్ కంపల్సరీ ప్రైజ్ ఆడండి ఆనందించండి బౌలింగ్ గేమ్ రాదు ఇంకా నేనైతే చాలా గేమ్స్ ఆడాను. ఈ బేస్బాల్ ఒకటి, డైస్ గేమ్ ఒకటి, ఇంకా మీరు చూస్తున్నారు వీడియోలో నేను చాలా ఫీల్ అయ్యాను. అవి మాటలు కూడా చెప్పలేకపోతున్నాను. కానీ నేను మళ్ళీ వెళ్తాను ఈసారి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నేను తొందరగా వెళ్తాను. నేను ఇవన్నీ బాగా ఫీల్ అవుతాను. ఇదిగోండి ఈ విధంగా పిల్లలు ఆడుకోవడానికి లాస్ట్లో ఉంటుంది. సో ఏదైనా పిల్లలు ఉంటే కంపల్సరీ ముందు ఈ స్పాట్లోకి వెళ్ళండి. ఈ పిల్లలు ఆడుకోవడానికి ఈ వాటర్లో గేమ్ చాలా బాగుంది. ముందు ఈ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఎదరికి రండి. నేను కోరిన పేరెంట్స్కి ఏంటంటే కంపల్సరీ చెప్తున్నాను, ఇది చాలా చాలా బాగుంది. కిడ్స్కి మాత్రం లాస్ట్లో ఇచ్చారు. సో ఏదన్నా మీకు వీలుంటే ముందు ఈ స్పాట్కి వెళ్ళండి, తర్వాత ఫ్రంట్కి రండి. చాలా బాగుంది. మీకు ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.